హాయ్ గైస్, ఈ వీడియోలోని ఇమేజ్ ట్యాగ్, యాంకర్ ట్యాగ్, టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ చూద్దాం. ఫస్ట్ ఇమేజ్ ట్యాగ్ మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే వెబ్ పేజ్ మీద ఒక ఇమేజ్ని డిస్ప్లే చేయాలనుకుంటే అప్పుడు మనం ఇమేజ్ ట్యాగ్ని యూజ్ చేస్తాం. ఏదైనా ఒక ఇమేజ్ని మనం వెబ్ పేజ్ మీద డిస్ప్లే చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దాని యొక్క URL అనేది మనకు తెలియాలి. ఇన్ కేస్ ఆ ఇమేజ్ అనేది మన డెస్క్టాప్ అంటే మన ల్యాప్టాప్లో కానీ లేదంటే మనం ఆల్రెడీ సేవ్ చేసి ఉన్నట్లయితే దాన్ని మనం ఏదైతే సేవ్ చేస్తామో కాపీ URL పాత్ అనేది మనం పేస్ట్ చేయొచ్చు. లేదు గూగుల్లో మనం ఏదైనా ఒక ఇమేజ్ని ఆ యొక్క URL యూజ్ చేసి ఇక్కడ పెట్టాలనుకున్నట్లయితే గూగుల్కి వెళ్ళి ఆ ఇమేజ్ కాపీ లింక్ అడ్రస్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి మనం ఈ సోర్స్ అనే ఆ దాంట్లోని URLలో మనం పేస్ట్ చేస్తాం. ఏదైనా ఒక ఇమేజ్ని మనం వెబ్ పేజ్ మీద చూపించాలి అని అంటే సోర్స్ అనే అట్రిబ్యూట్ అనేది కావాలి. ఎందుకు సోర్స్ అట్రిబ్యూట్ కావాలి అని అంటే URL అనేది మనం అంటే ఆ యొక్క డెస్టినేషన్ అనేది మనకు తెలియాలి కాబట్టి ఈ సోర్స్ అనే అట్రిబ్యూట్ని మనం యూజ్ చేస్తాం. ఇమేజ్ ట్యాగ్లో మనం ఇంకా అట్రిబ్యూట్స్ ఏవేవి యూజ్ చేయొచ్చు అంటే ఆల్ట్, విడ్త్, హైట్ ఈ అట్రిబ్యూట్స్ కూడా మనం యూజ్ చేయొచ్చు. ఆల్ట్ ఎందుకు అని అంటే ఇన్ కేస్ ఏదైనా ఇష్యూస్ రావడం వలన ఇమేజ్ అనేది మనకి వెబ్ పేజ్ మీద డిస్ప్లే అవ్వకపోతే ఏదైతే మనం ఆల్ట్ అట్రిబ్యూట్లో ఏ టెక్స్ట్ అయితే ఇచ్చామో ఆ టెక్స్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. విడ్త్, హైట్ వచ్చేసరికి ఏంటంటే మనం ఆ ఇమేజ్ యొక్క సైజ్ని విడ్త్ అండ్ హైట్ పరంగా మనం ఇంక్రీజ్ చేసుకోవడానికి మనం ఆ విధంగా చేయొచ్చు. ఇప్పుడు కోడ్ డెమో ద్వారా చూద్దాం. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ HTML అండ్ ఇప్పుడు నేను ఒక ఇమేజ్ని పెట్టాలనుకుంటున్నాను. గూగుల్ ద్వారా పెట్టాలనుకుంటున్నాను కాబట్టి గూగుల్లో మీరు చూస్తున్నారు ఇక్కడ ఫ్లేవర్ ఇమేజ్ అనేది వచ్చింది. సో ఇప్పుడు నేను హైట్ అండ్ విడ్త్ ప్రాపర్టీస్ యూజ్ చేసి ఆ అట్రిబ్యూట్స్ని కూడా నేను ఇక్కడ పెట్టాలనుకుంటున్నాను. ఆల్ట్ ఈక్వల్స్ టు ఫ్లేవర్ ఇమేజ్. ఇన్ కేస్ నేను హైట్ అండ్ విడ్త్ యూజ్ చేయాలనుకుంటే స్టైల్ అది కూడా అట్రిబ్యూటే. స్టైల్ ఈక్వల్స్ టు విడ్త్ 300 పిక్సెల్స్, హైట్ 100 పిక్సెల్స్, 200 పిక్సెల్స్. ఇప్పుడు ఇది చూద్దాం. కంట్రోల్-S. ఇక్కడ విడ్త్ తర్వాత సెమీకోలన్ హైట్ అని పెట్టాము. ఇప్పుడు చూద్దాం. కంట్రోల్-S. చూసారా ఇమేజ్ హైట్ అండ్ విడ్త్ మనకి ఆ సైజెస్ అనేవి డిఫరెంట్ వచ్చింది. నెక్స్ట్ యాంకర్ ట్యాగ్ ద్వారా మనం ఒక పేజ్ నుండి ఇంకొక పేజ్కి వెళ్ళొచ్చు. ఇది పేజ్ ట్యాగ్, ఓపెనింగ్ అండ్ క్లోజ్ ట్యాగ్. మనం ఏదైనా URL ఇచ్చి ఆ లింక్కి వెళ్ళాలనుకున్నాం, ఆ పేజ్కి వెళ్ళాలనుకుంటున్నాము అంటే href యూజ్ చేస్తాము. నెక్స్ట్ మీకు డెమో ఇన్ కేస్ మనం క్లిక్ హియర్ అనే టెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే గూగుల్ పేజ్ ఓపెన్ అవ్వాలి అనుకున్నట్లయితే మనం ఈ విధంగా ఇస్తాము. సో క్లిక్ హియర్ మీద క్లిక్ చేసినట్లయితే గూగుల్ అనేది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ మనం సెండ్ మెయిల్ మీద క్లిక్ చేసినట్లయితే మెయిల్ ఓపెన్ అవ్వాలనుకున్నట్లయితే మెయిల్ ఓపెన్ అయ్యి ఇక్కడ ఏదైతే ఇచ్చామో ఆ మెయిల్ కూడా ఓపెన్ అయ్యి మనం టెక్స్ట్ మెసేజ్ చేయొచ్చు. సో అలా చేయాలనుకుంటే hrefలోని mail@example.com అందులో మనం మెయిల్ ఇచ్చుకొని చేయొచ్చు. నెక్స్ట్ ఇన్ కేస్ కాల్ చేయాలి అనుకున్నట్లయితే ఆ యాక్సెసిబుల్ మనం యూస్ చేసిన డివైస్కి ఉంది అని అన్నట్లయితే hrefలో ఆ ఫోన్ నెంబర్ ఇచ్చి కాల్ టు మై నెంబర్ ఏదో ఒకటి మనం అక్కడ పెట్టుకోవచ్చు. నేను వెబ్ పేజ్ మీద వచ్చి ఆ ఇమేజ్ని క్లిక్ చేయగానే నాకు నెక్స్ట్ మరొక పేజ్ ఓపెన్ అవ్వాలనుకున్నట్లయితే మనం నెక్స్ట్ hrefలోని URL పాత్ ఇస్తాము. ఇమేజ్ సోర్స్ ఈక్వల్స్ టు ఆ ఇమేజ్ యొక్క పాత్ మనం ఇస్తాము. నెక్స్ట్ టెక్స్ట్ ఫార్మాటింగ్ అంటే మనకి ఏదైతే వెబ్ పేజ్ మీద మనకి టెక్స్ట్ డిస్ప్లే అవుతుందో దానికి మనం స్టైలింగ్ చేయడం. లైక్ అది బోల్డ్గా కనబడటం, ఇటాలిక్, ఎంఫేస్డ్, అండర్లైన్. ఏదైతే నేను చూపించాలనుకుంటున్నా దానికి అండర్లైన్ చేయాలనుకున్నా, స్ట్రైక్ అవుట్ చేయాలన్నా కొంత పార్ట్ మనం స్మాల్గా కనబడి మిగిలిన కాస్త లార్జ్గా కనబడేటట్టు, లేదా మార్క్ అంటే హైలైట్ చేసేటట్టు. డెల్ అంటే ఏంటంటే డిలీట్ లైక్ స్ట్రైక్ లానే ఉంటుంది. సబ్స్క్రిప్ట్ సబ్ కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇటాలిక్, ఎంఫసైజ్డ్, అండర్లైన్, స్ట్రైక్. అగైన్ ఇందులో స్మాల్ సైజ్ ఎడ్జ్ ఎన్విరాన్మెంట్ అనేది ఇది స్మాల్ సైజ్లో రావాలని. నెక్స్ట్ మార్క్ అంటే సమ్ కలర్తో మనకి హైలైట్ అవ్వడానికి. నెక్స్ట్ ఇది డిలీట్ అంటే ఏంటంటే లైక్ ఛానల్ స్ట్రైక్ అవ్వడం. సో సబ్ ఇవి కూడా చేసాం. ఇప్పుడు చూద్దాం అవుట్పుట్ ఎలా వస్తుంది.
నెక్స్ట్ లైన్ కోసం బ్రేక్ స్టేట్మెంట్ ఇద్దాం. అవుట్పుట్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ బోల్డ్ అని ఇక్కడ పెట్టాం కదా, కాస్త డార్క్గా వచ్చింది బోల్డ్. నెక్స్ట్ ఇటాలిక్ అండ్ ఎంఫసైజ్డ్ బోత్ ఆర్ సేమ్, మనకి రెండు ఒకేలా కనిపిస్తున్నాయి, ఇటాలిక్ అండ్ ఎంఫసైజ్డ్. నెక్స్ట్ అండర్లైన్ పెట్టాము, స్ట్రైక్ అండ్ ఎడ్యు ఎన్విరాన్మెంట్ ఛానల్ అని ఇది స్మాల్గా పెట్టాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ స్మాల్గా పెట్టాం కదా, కాస్త చిన్నగా కనిపిస్తుంది. అండ్ దాని కింద మార్క్ అనే ఒక ట్యాగ్ని యూస్ చేసాం, అంటే హైలైట్గా కనబడడానికి. ఛానల్ డెల్ అనేది యూస్ చేయడం వల్ల, డెలీట్ అంటే క్రాస్ చేయడం. నెక్స్ట్ లాస్ట్ మీరు రెండు అబ్జర్వ్ చేసినట్లయితే సబ్. సో ఇక్కడ ఏంటంటే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూసారా, హాయ్ పవర్లో ఎవ్రీవన్ అని వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఇలా చేద్దాం, బేస్ 4 అలాంటివి రావాలంటే